What is shift register? మీకు ఐడియా ఉందా? What is register? Data storage. Temporary storage. 4 bits ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. 4 రిజిస్టర్లు తీసుకున్నాం. మాట్లాడగలనా? సో 4 రిజిస్టర్లు తీసుకున్నాం. సో సే ఈ ఫ్లిప్ తీసుకున్నాం. మాట్లాడుతున్నాం. ఓకే. సో మనకు బేస్డ్ ఆన్ అంటే ఇక్కడ డేటా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 0 అని యాక్చువల్ డేటా. దీన్ని షిఫ్ట్ చేయడం ఎట్లా? ఓకే, షిఫ్ట్ అంటే ఇక్కడ డేటా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ డేటా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వీటన్నిటికీ ఏమైనా కామన్ గా క్లాక్ ఉండాలి. క్లాక్. ఓకేనా? సో మనకు ఇప్పుడు ఎప్పుడైతే 4 ఉన్నాయో ఫస్ట్ 4 ఎన్ని బిట్స్? 4 బిట్స్ సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ 4 ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోవాలి, 4 బిట్స్ సైజ్ తీసుకోవాలి. నెక్స్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ దీన్ని బట్టి లాజిక్ బట్టి ప్రోగ్రామ్ రావాలి. సో దీంట్లో 4 కాంబినేషన్స్ వస్తాయి. డేటా ఇచ్చేది ఒకటి, డేటా అవుట్పుట్ వచ్చేది ఒకటి. డేటా ఇచ్చేది సీరియల్ గా ఇచ్చాము, సీరియల్ అంటే సీరియల్ అంటే ఇలా ఇచ్చుకుంటూ ఉంటాం. అవుట్ అంటే బయటకు రావడం కూడా ఇన్ అంటే ఇది, అవుట్ అంటే ఇది. ఇట్లా ఇన్పుట్ సీరియల్ గా వస్తుంటే సీరియల్ మీద, ఇట్లా సీరియల్ అంటే బయటకు వెళ్తుంటే సీరియల్ అవుట్. ఇక్కడ సీరియల్ గా ఇన్ వచ్చి ఇట్లా అవుట్ ఇక్కడే బయటకు చేస్తున్నాం. సో దిస్ కాల్డ్ ప్యారలల్. సో బేస్డ్ ఆన్ దట్ వి హావ్ సో సీరియల్ గా ఇన్ తీసుకొని సో సీరియల్ అవుట్ రావచ్చు, parallel out also. So this is 2 ways. Serial in, serial out, serial in, parallel. ఒకవేళ డేటా ఇక parallel ఇలా ఇక్కడ పై నుంచి డేటా వస్తుంది, పై నుంచి డేటా వస్తుంది. That is called parallel in. ఇట్లా లెఫ్ట్ లో పోతే ఇట్లా పోతే serial out. So based on this parallel in లో ఇన్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది. Serial out, ఓకేనా? Parallel. So based on this we have ఇది, ఓకేనా? ఓకే సార్, అసలు ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ ఎందుకు చేయాలి సార్? అసలు ఎందుకు చేయాలంటే డేటాని మనం ఆటోమేటిక్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ ఇట్లా షిఫ్ట్ చేయడం వల్ల సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో 1 0 0 0 అన్న ఎంత నెంబర్ మాకు బయట 80. సో ఈ 1 ఇక్కడ మారిందనుకో ఏమవుతుంది? ఇది 8. ఈ 1 ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుంది? 4. మళ్ళీ 1 షిఫ్ట్ అవడం వల్ల 2. సో ఇక్కడ డివైడ్ బై 2 అవుతుందా? డివైడ్ బై 2 అవుతుందా? డివైడ్ బై 2. సో ఎన్నిసార్లు షిఫ్ట్ అయితే అన్నిసార్లు డివైడ్ అవుతున్నాడు. డివిజన్ రాయాలనుకుంటే మీరు షిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది డేటా. ఇట్లా రైట్ సైడ్ చేస్తే ఓకేనా? ఇట్లా లెఫ్ట్ సైడ్ చేస్తారు. ఇట్లా పోతుంది 0 1 ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి వెళ్ళిందంటే ఏమైంది? మల్టిప్లికేషన్. సో డివిజన్ మల్టిప్లికేషన్ ఇవన్నీ చేయడం వల్ల షిఫ్ట్ చేసుకోవచ్చు. సో డేటాని ఆటోమేటిక్ ఆపరేషన్స్ చేయాలంటే షిఫ్టింగ్ ఆపరేషన్ ద్వారా కూడా చేయొచ్చు అని. మామూలుగా డైరెక్ట్ గా డివిజన్ మల్టిప్లికేషన్ వాడకుండా షిఫ్ట్ అనే కాన్సెప్ట్ కూడా వాడుకోవచ్చు. సో అది ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అని బట్టి 4 టైప్స్ డివైడ్. ఓకే. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి? యూజువల్గా ఇన్పుట్ ఎన్ని బిట్స్? ఇన్పుట్ 4 బిట్స్. అంటే ఇక్కడ ఇన్పుట్ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి. ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ప్రొడక్ట్. సో ఫస్ట్ వాటన్నిటిని ఓకేనా సీక్వెన్సెస్ క్లాక్ కావాలి. సో ఒకటి క్లాక్. రీసెట్ అంటే అన్నిటి ఇనిషియల్ కండిషన్ తీసుకోవాలి. మెమరీ డివైస్ కదా, ఫస్ట్ కండిషన్ అన్ని 0 0 గా ఉండడం దాన్ని రీసెట్ అంటాం. నెక్స్ట్ షిఫ్ట్ ఎనేబుల్ అంటే షిఫ్ట్ చేస్తున్నామా లేదా, ఎనేబుల్ ఒకటి పెట్టుకున్నాం, ఇది అవసరం ఉంటే పెట్టుకో దాంట్లో. నెక్స్ట్ సీరియల్ అవుట్. సో ఎన్ని రీసెట్స్ కావాలి మనకు? 4 రీసెట్స్ కావాలి. 4 బిట్స్ చేస్తున్నాం కదా, 8 బిట్స్ అయితే 8 బిట్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సో ఫస్ట్ ఏమంటారు? ఫాస్ట్ వెంట క్లాక్ రన్ అవుతుంటే ఓకే రీసెట్ ఫస్ట్ కొట్టామనుకోండి. సో అన్నిట్లో ఏముండాలి? బై డిఫాల్ట్ రీసెట్ కొట్టే ఎన్ని బిట్స్ అంటే ఏముండాలి? అన్నిట్లో 0 0 0 ఉండాలి, అవుట్పుట్ లో 0 ఉండాలి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఓన్లీ సిసో ఒకటి చూస్తున్నాం, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. సో ఇన్పుట్స్ ఇక్కడ ఎంత వెళ్తాయి? ఇక్కడ వెళ్తాయి, ఇక్కడ వెళ్తాయి, ఇక్కడ వెళ్తాయి, ఇక్కడ వెళ్తాయి. లాస్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ సింగిల్ అవుట్పుట్ ఇక్కడ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ లో ఇక్కడ ఇన్పుట్ వెళ్తాయి. ఈ ఇన్పుట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తాయి, ఇక్కడ ఇన్పుట్ వెళ్తాయి. లాస్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ లో ఇట్లా సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ ఇది ఒకటి వస్తుంది. అవుట్పుట్ ఎన్ని వస్తాయి? 1 2 3 4 వస్తాయి. అప్పుడు ఈ సైజ్ ఎంత తీసుకోవాలి మనము? ఓకేనా? అవుట్పుట్ ఇక్కడ ఎంత తీసుకున్నాడు వాడు? సీరియల్ అవుట్ అంటే ఒకటే తీసుకున్నాడు. సో 4 అయితే 4 తీసుకోవాలి. ఓకేనా? సో ప్రస్తుతానికి మనం ఒకటే తీసుకున్నాం కాబట్టి దాన్ని 0 చేసి పెట్టాలి. ఓకేనా? ఆల్వేస్ ఇది వాడాలి, నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడాలి, అన్ని ఒకేసారి జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ ఇది రీసెట్ కొట్టినప్పుడు రీసెట్ లేకుండా ఇప్పుడు ఎనేబుల్ చేశాడు కానీ షిఫ్ట్ జరగాలి అన్నాడు, బిగిన్ చేశారు. సో సీరియల్ ఆనే ఏదైతే ఉంటుందో ఈ 0 లో ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ షిఫ్ట్ ఇక్కడ పోవాలి. అంటే ఈ అవుట్పుట్ ఏదైతే వస్తుందో దీన్ని ఇక్కడ పక్కన
ఫస్ట్ దానికి వచ్చిన ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ ఈ అవుట్పుట్ మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ గా వెళ్తుంది గోరీస్ చాలా రాసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇక్కడ నుంచి సో ఆల్రెడీ ఇది షిఫ్ట్ రిజిస్టర్ ఏముందో ఇన్పుట్ ఏమో రెండు కలిపి కంకాటినేట్ అయ్యి షిఫ్ట్ రిజిస్టర్ లోకి వెళ్తాయి మళ్ళీ బ్యాక్ సో దిస్ సో ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు ఎక్కడ వస్తుంది ఇక్కడ సీరియల్ అవుట్ లో అవుట్పుట్ వస్తుంటుంది ఇలా కంటిన్యూస్ గా జరుగుతుంటుంది ఎందుకంటే ఆల్వేస్ ఒక క్లాక్ ఇట్లా ఇది ఫస్ట్ క్లాక్ అంటే ఇలా జరుగుతుంది ఇలా ఉన్నది ఇనిషియల్ గా ఫస్ట్ ఇలా ఉంది ఇప్పుడు నేను 1 ఇచ్చాను ఇన్పుట్ దగ్గర 1 ఫస్ట్ క్లాక్ వచ్చింది నెక్స్ట్ ఇది 1 ఎక్కడ పోయింది ఇక్కడ పోయింది ఒక క్లాక్ ఇచ్చాక మళ్ళా క్లాక్ ఇచ్చాక మళ్ళీ 1 ఇట్లా పోయింది సో క్లాక్ ఎన్ని మారుతుంటే ఆల్వేస్ క్లాక్ అంతే మారుతుంటే ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది సింగిల్ క్లాక్ కి సింగిల్ షిఫ్ట్ వస్తుంది ఓకే సో ఇలా మీరు సిసో ఇది రాస్తాం నెక్స్ట్ ఇలాంటి మీరు సిపో 4 మీరు రాస్తాం సో ఫస్ట్ దీన్ని మీరు క్లారిఫై తెచ్చుకోవాల్సి ఏంటంటే ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి క్లాక్ ఉంటుంది షిఫ్ట్ ఎనేబుల్డ్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ రాస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజిస్టర్ ని రిజిస్టర్ 0 అని తీసుకోండి దీన్ని రిజిస్టర్ 1 అని తీసుకోండి ఇది 2 ఇది రిజిస్టర్ 3 అని తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఒక క్లాక్ ఇచ్చిన నీకు షిఫ్ట్ రిజిస్టర్ షిఫ్ట్ అవుట్ అయిపోయిందా సో అప్పుడు మనం ఏం రాస్తాం షిఫ్ట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మీకు షిఫ్ట్ రిజిస్టర్ ఏది వచ్చింది ఇది కదా షిఫ్ట్ రిజిస్టర్ 0 వెళ్ళిపోయింది ఓకే ఈ 0 బయటకు వచ్చేస్తే ఈ మూడింటి షిఫ్ట్ అవ్వాలా ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 3 వస్తుంది ఈడే వస్తుంది ఇన్ వస్తుంది సో సీరియల్ ఇన్ ఒకటి ఓకేనా ఇంకా మిగతా 3 ఉండాలి కదా సో అది ఇక్కడ రాశారు ఇంకా ఫస్ట్ సీరియల్ అవుట్పుట్ లో 0 వచ్చి అవుట్పుట్ వచ్చేసింది బయటికి నెక్స్ట్ రిజిస్టర్ లో అన్ని 4 రిజిస్టర్లు ఏమేమి ఉండాలంటే ఈ 3 ఆల్రెడీ 1 నుంచి ఇక్కడ 1 to 3 1 2 3 ఎందుకంటే 0 వెళ్ళింది కాబట్టి కొత్తగా ఏమైనది సో ఇది కామన్ పెట్టి దానికి రెండు కంబైన్ చేసి సో ఇది ఇప్పుడు షిఫ్ట్ రిజిస్టర్స్ లో ఉంది మళ్ళీ క్లాక్ వెళ్ళింది అనుకోండి మళ్ళీ మార్చుకోవచ్చు షిఫ్ట్ అయితే ఓకే వాట్ ఇస్ ద కౌంటర్ మీకు ఆల్రెడీ తెలుసు కౌంటర్ విచ్ కౌంట్స్ ఏం కౌంట్ చేస్తుంది క్లాక్స్ ని కౌంట్ చేస్తుంది క్లాక్స్ ని కౌంట్ చేస్తుంది కౌంటర్ నాట్ ద డేటా డేటాకి దీనికి సంబంధం లేదు నెంబర్ ఆఫ్ క్లాక్స్ ఎన్ని క్లాక్ వచ్చాయని కానీ కౌంట్ చేస్తే దాన్ని కౌంటర్ అంటారు సో దీంట్లో మీకు 2 డేస్ ఉన్నాయి ఓకేనా అసింక్రోనస్ కౌంటర్స్ సింక్రోనస్ కౌంటర్స్ సో అసింక్రోనస్ కౌంటర్స్ ఏంటంటే క్లాక్ ఎందుకు వాడతాం క్లాక్ ని కౌంట్ చేయడానికి కదా క్లాక్ కౌంటర్ అంటే సో రెండింటికి కౌంటర్ దీంట్లో క్లాక్స్ కౌంట్ చేస్తాం దీంట్లో క్లాక్స్ కౌంట్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఓకేనా సో ఇక్కడ క్లాక్ ఉంటుంది దీని అవుట్పుట్ వెళ్ళి దీనికి ఇది వస్తుంది అంటే దీంట్లో ఉన్న డేటా అవుట్పుట్ వచ్చాక దీంట్లో అవుట్పుట్ ఇన్పుట్ అవుతుంది ఇట్ మీన్స్ దట్ అంటే లైక్ నేను నలుగురు ఉన్నట్టు ఇప్పుడు నా పని అయిపోయాక ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాక మళ్ళీ నీకు పని చెప్తాను సో నువ్వు నేను డిపెండబుల్ ఒకటి ఆధారపడి ఉంటాడు డిపెండ్ అంటే 7 గంటలు లేట్ అయింది అనుకో నీకు లేట్ అయింది 7 లేట్ అయింది అనుకో మళ్ళీ పక్కన లేట్ అయింది బికాస్ అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్సన్ ఇస్ నథింగ్ ఇన్పుట్ హియర్ ఆర్ క్లాక్ హియర్ ఓకేనా సో క్లాక్ ఏమి ఇక్కడ ఉంటుంది బట్ నెక్స్ట్ రన్ అవ్వాలా లేదా అనేది ఈ అవుట్పుట్ డిసైడ్ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ అసింక్రోనస్ అంటే ఒకరు సింక్ లో లేదు మరి అలాంటి ఎందుకు కూడా సార్ రియల్ లైఫ్ అంటే ఉంటాయి బట్ అంటే దాని అవసరం కూడా ఉంటుంది మనకి చాలా సార్లు వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే యూజువల్ గా డ్రాబ్యాక్ చేయాలి అసింక్రోనస్ కౌంటర్ లో డిలే అంటే వీడియో అవుట్పుట్ ఒక కొంచెం లేట్ అయినా వీడికి ఎఫెక్ట్ అవుతాడు వీడియో ఎఫెక్ట్ అయితే వీడియో ఎఫెక్ట్ దానివల్ల ఓవరాల్ లాస్ట్ ఏం వస్తుంది డిలే వస్తుంది సో ఆ డిలేని అవాయిడ్ చేసుకోవాలి అనమాట సో యూజువల్ ఇక్కడ ఏం చేస్తామంటే సో కౌంటర్ కాన్సెప్ట్ వాడి కౌంటర్ అంటే ఎన్నిసార్లు మార్చేది 00001 నెక్స్ట్ 0010 0011 ఇట్లా డేటా లోపల ఉన్న డేటా ఇట్లా చేంజ్ అయ్యేటానికి ఎన్నిసార్లు క్లాక్ ఇచ్చాం కౌంట్ చేసుకోండి క్లాక్ కౌంటర్ నాట్ అబౌట్ డేటా లోపల డేటా బట్ ఆ క్లాక్ ని కౌంట్ చేసినప్పుడు మనం వాడే ప్రొసీజర్స్ వేరే సింక్రోనస్ కౌంటర్లో ఏంటంటే సో దీని అవుట్పుట్ కి దీని ఇన్పుట్ కి సంబంధం ఉండదు డైరెక్ట్ గా అన్ని సింగిల్ క్లాక్ తో రన్ అయిపోతాయి సింగిల్ క్లాక్ ఒకే క్లాక్ అన్నిటికీ వెళ్తుంది సో దట్ అందుకని ఈ క్లాక్ వచ్చి సో ఇది క్లాక్ వచ్చి దీనివల్ల డేటా ఇన్పుట్ కాస్త అవుట్పుట్ గా మారిపోతుంది సో అప్పుడు డిలే ఉంటుంది దట్స్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అంటే ఇవన్నీ సింక్ లో ఉంటాయి అంటే ఒకే టైం చేస్తారు అవి
సింక్ లో ఉంటాం. ఒక అవుట్పుట్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ క్లాక్ వెళ్తారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. దీంట్లో మళ్ళీ మీకు అప్ కౌంటర్ డౌన్ కౌంటర్. అప్ కౌంటర్ అంటే 0 నుంచి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 అంటే అప్ ఇంక్రీజ్ అవుతుంటారు. డౌన్ కౌంటర్ అయితే 10 9 8 డిక్రీజ్ ఉంటారు. మళ్ళీ సైకిల్ ఇది ప్రొసీజర్. ఇది థియరీ మీరు డిస్కస్ అంటే చదివారు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సో ఇన్పుట్స్ ఇన్ని ఇక్కడ సింక్రోనస్ కౌంటర్ లో క్లాక్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ డేటా ఇస్తాం. ఇది రాస్తాం మనం మూవ్ అవుతుంది. నెక్స్ట్ రీసెట్ బటన్ ఉండాలి, క్లాక్ బటన్ ఉండాలి. ఎన్ని రిజిస్టర్స్ కావాలి ఇక్కడ? 4 రిజిస్టర్స్ తీసుకుంటాం. ఓకేనా? సరే 4 ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటాం. సో ఒక క్లాక్ ఇక్కడ రీసెట్ బటన్ ఇక్కడ. సో కౌంటర్ ఆ కౌంట్ చేసడానికి 4 అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి వాటిని 4 తీసుకుంటాం. ఇట్స్ క్లియర్. సో ఫస్ట్ ఇప్పుడు క్లాక్ బట్టి కాస్ట్ బట్టి ఆఫ్ ద క్లాక్ ఉన్నా కూడా ఆ రీసెట్ కొట్టారు. ఏదో ఒకటి కాస్ట్ బట్టి రీసెట్ ఇస్తే ఇప్పుడు బిగిన్. ఇప్పుడు రీసెట్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏమన్నా కౌంట్ లో అవుట్పుట్ ఏముండాలి? అన్నిట్లో ఏముండాలి అంటే క్లాక్ అప్పుడే రీసెట్ కొట్టినంటే ఎన్ని క్లాక్స్ వచ్చినట్టు ఇప్పుడు రీసెట్ కొట్టామంటే 0 తో స్టార్ట్ అయినట్టు కౌంట్ లైక్ మనుషులు కౌంట్ చేస్తున్నట్టు. మీరు ఇప్పుడు లోపల నలుగురు ఉంటారు బట్ ఇప్పుడు బయటకి ఎంత మంది నేను కౌంట్ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతానికి మీరందరూ కూర్చొని ఉంటారు కదా. సో దట్ ఇస్ కాల్ 0. నా ఒక్క స్టార్ట్ అయ్యాక కౌంట్ 1 స్టార్ట్ అయ్యింది. రీసెట్ కొట్టినట్టు 1 కూడా ఎందుకు రారా బాగుంటే మనం డేటా ఎంతమంది బయటకు పోతారో దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక 4 ఇది తీసుకున్నాం. మెమరీ స్పేసెస్ తీసుకున్నాం. ఓకే? సో రీసెట్ కొట్టామంటే ఏముంటాడా 4 4 బిట్స్ 0 ఉంటాయి. ఒక రీసెట్ కాగానే ఇప్పుడు అనేది క్లాక్ అనేది ఎల్స్ అంటే ఏంటి? రీసెట్ కొట్టకపోతే ఏమైంది? ఆల్రెడీ 0 వాల్యూ ప్లస్ ఇంక్రిమెంట్. ఒకసారి ఒక క్లాక్ వచ్చాక 1 అని కౌంట్ అయింది. ఇంకో క్లాక్ వస్తే 1 ప్లస్ 1 2. మన క్లాక్ వస్తే ఆల్రెడీ ఓల్డ్ డేటా ప్లస్ 1. ఓల్డ్ డేటా ప్లస్ 1. ఫస్ట్ 0 లో ఉంది. 0 ప్లస్ 1 1 అయింది. మళ్ళా నెక్స్ట్ సైకిల్ లో 1 ప్లస్ 1 నెక్స్ట్ 2 అట్లా తిరుగుతుంది. సో నువ్వు అవుట్పుట్ చెక్ చేసేదానికి అవుట్పుట్ సిఎల్ కౌంట్ లో అవుట్పుట్ ఉంటుంది. ఎంతమంది వచ్చారు? మళ్ళీ మనకు తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర ఈ కౌంటర్స్ పడతారు. ఎంతమంది పిలిగ్రిమేజ్ వచ్చారు ఈ రోజు అని కౌంట్ చేసుకోండి. అక్కడ ఎవడు వచ్చాడు, వాడి పేరేంటి అది కాదు కావాల్సింది. నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాక్స్ ఇస్ కాల్డ్ కౌంటర్. క్లాక్స్ ఎన్నిసార్లు అన్నారు అది ఒకటి చెక్ చేసుకుంటాం. మాక్సిమం ఎంత తీసుకోగలుగుతారు? 1 1 1 1 ఇంతే తీసుకోగలుగుతారు. అంతేనా? మినిమం 0 0 0 0 మాక్సిమం 1 1 అంతమంది కౌంట్ చేయగలరు. అంతకన్నా ఎక్కువ మంది కౌంట్ చేయగలరు. సో ఇలా దీన్ని అసింక్రనస్ రాస్తాం. సింక్రనస్ అయితే క్లాక్ పెట్టుకుని రాసుకుంటాం. అంతకు మించి తేడా ఏంటి? ఓకే? సింపుల్ ప్రోగ్రామ్.